ప్లానిటరీ పొజిషన్ కరెక్ట్ గా లేనప్పుడు జాతకరీత్యా గనక పొంతన లేకపోతే ఆ వివాహం జరిపించకూడదు. మీకు జాతకమే గనక లేనట్లయితే నక్షత్రం మీకు తెలిసే ఉంటుంది. ఆ నక్షత్ర పొంతనని మాత్రమే చూడగలం. అంటే జాతకమే లేని వారికి ఆ నక్షత్ర పొంతన జాగ్రత్తగా పరిశీలించి వివాహం చేయొచ్చు. జాతకం గనక ఉన్నట్లయితే ఇదివరకే చెప్పినటువంటి నక్షత్ర పొంతనలు 10 ఉన్నప్పటికీ జాతక పొంతనలు సరిగ్గా లేకపోతే వివాహం జరిపించకూడదు. ఎందుకు అన్నట్లయితే ఆ 10 పొంతనల కన్నా కూడా జాతకం పొంతనే ముఖ్యమైనది. అలా ఉన్నటువంటి జాతక పొంతనలు చూసి వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇదివరకటి పురాణ కాలాలలో ఆ కాలం దేవతలు కొలువు తీరిన కాలం. ఎక్కడో ప్రశ్న తలెత్తొచ్చు, ఇదివరకటి రోజుల్లో మా బామ్మ తాతయ్య వాళ్ళందరూ కూడా జాతకాలవి చూసుకోకుండానే పెళ్లిళ్లు చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు కదా అంటారు.